ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ స్వయంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మన వద్ద బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయని వైసీపీ వారు పదే పదే ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఏకపక్షంగా ఎన్నికలు జరిగేటట్లుంటే నామినేషన్లే జరగవండి. గతంలో వాళ్ళు స్థానిక ఎన్నికలు ఎలా జరిపారో మనం అందరం చూసాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు వేసేకి వెళ్ళటానికి బీ ఫారం తీసుకుని వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా కేసులు పెట్టారో, ఏ విధంగా బెదిరించారో మనం అందరం చూసాం. మేము ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటే 11 నామినేషన్లు పడవు కదా. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇండిపెండెంట్గా పోటీ చేశారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, వైసీపీ తరఫున చేశారు, తెలుగుదేశం తరఫున కూడా చేశారు. ఇంకా తెలియని విషయం ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటు అడగలేదు. ఎప్పుడే కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి వైసీపీకి కానీ వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు ఓటు అడగలేదు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళి మేము ఓటు అడగడం సహజం, వాళ్ళు ఓటు అడిగారు, ప్రజాస్వామ్యము వచ్చింది, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని ప్రజలు స్వచ్ఛందంగా స్వతంత్రంగా వెళ్ళి ఓటేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఏకగ్రీవం కాకుండా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి ఉందని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎక్కడ ఏజెంట్లు పెట్టుకొని లేదు, వాళ్ళే ఏజెంట్లు పెట్టుకున్నారు. వాళ్ళే తెలుగుదేశం నాయకులు వెహికల్స్పై దాడులు చేస్తున్నారు. అదేవిధంగా మా ఏజెంట్పై మీరే ప్లే చేసినట్లున్నారు, మా కార్యకర్తలపైన దాడులు కూడా చేస్తారు. మరి గతంలో గత 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. మరి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, ఇది చాలా కీలకం, మా బతుకు అంటే ఈ పార్టీ ఉందా లేదా అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి పులివెందుల ఎన్నికల వాళ్ళు కీలకంగా తీసుకున్నారో మేము ప్రజాస్వామ్యబద్ధంగా అనుకున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోంది. మరి ఎవరిని బెదిరించారో మనం అందరం చూసాం. సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, అవినాష్ రెడ్డి గారు డిఎస్పీతో ఎలా మాట్లాడారు, మరి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నాయకులకు ఫోన్లు చేసి ఏ విధంగా బెదిరించారో మనం చూసాం. మరి స్వచ్ఛందంగా స్వాతంత్రంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా పులివెందుల ప్రజలు స్వాతంత్రం కోరుకున్నారు. అది రేపటి రోజు 14వ తారీఖు నిజమైన స్వాతంత్రం ఈ ఆగస్టు 15 పులివెందుల ప్రజలకు వస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో ఓటర్ల మార్పిడి పైన ప్రధానంగా వివిధ అంశాలతో కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు? ఓట్లు మార్పిడి నేను అనేది ఏమంటే నోటిఫికేషన్ పిలిచినప్పుడు ఓటర్ లిస్టు కూడా బయటకు వస్తుంది. మరి వాళ్ళకి అప్పుడెప్పుడు కనిపించలేదా? ఎన్నికలు ఎన్నికల డేటు దగ్గరకు వస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగితే మనం ఓడిపోతాం అన్న విషయం గ్రహించి సేవ్ డెమోక్రసీ అని పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రజలందరికీ అర్థమైంది. మరి అప్పటి నుంచే వాళ్ళు మేము ఓడిపోతాం అన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. మాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నడుపుతూ ఉంది, దాని ప్రకారం మనం నడపాల్సిందే. వాళ్ళలాగా ఎలక్షన్ కమిషన్ను కూడా బెదిరించేంత పరిస్థితి ఎన్డీఏ కూటమికి రాలేదు. ఎన్డీఏ కూటమి ప్రశాంతంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఒక సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో, మనం ఏమైతే సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకుంటున్నామో, పులివెందులను కూడా మేము పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడే కానీ భేదాలు పెట్టకుండా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. మరి పులివెందుల ప్రజలు కూడా చూస్తున్నారు. మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? అసెంబ్లీలో కనిపించరు. అసెంబ్లీలో పులివెందుల ప్రజల కోసం కనిపించరు. డిఆర్సీ మీటింగ్ కనిపిస్తే అవినాష్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలు కూడా అవేర్నెస్ పెరిగింది. స్వాతంత్రం, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరి అభివృద్ధికి ఓటేద్దాం, ధర్మానికి ఓటేద్దామని ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేయడం మరి వాళ్ళకు కూడా పులివెందుల ప్రజలకు కూడా అర్థమైంది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులనే అతి దారుణంగా మరి వివేకానంద రెడ్డి గారిని చంపటం, మరి షర్మిలమ్మ పరిస్థితి ఏంటి, విజయమ్మ పరిస్థితి ఏంటి, మరి సంవత్సరం పాటు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి, తర్వాత కూడా ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, వైసీపీ కార్యకర్తలను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, మరి రపరప నరకడం అనడం, మరి సొంత కార్యకర్త దళిత కార్యకర్త కారు కింద పడితే ఈడ్చి పాడిపోయడం, మరి కిడ్నీలు సప్లై చేస్తామని చెప్పటం, బెదిరించటం,
మరి వాళ్ళంతా చూశారు. చిన్న చిన్న పనులు కూడా పులివెందులలో జరగలేదు. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము అధికారంలో ఎక్కడ అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ అలాగే కీలక నేతలు ఏదైతే ఉందో పులివెందుల రూరల్ మండలంలో ఎలక్షన్ జరిగే ప్రతి చోట ప్రతి గ్రామంలోనూ వైసీపీ కీలక నేతలను బైనూరు పేర్లు అరెస్ట్ చేసి భయభ్రాంతులు గురి చేస్తారన్న ఆరోపణలు మీరు సమాధానం. వైసీపీ కార్యకర్తల్ని అవినాష్ రెడ్డి గారిని ఏమి భయభ్రాంతులు చేయలేదండి. అందరినీ చేశారు. అందరినీ చేయడం వేస్ట్. ఎందుకంటే అందరూ ముఖ్యమంత్రి ఎవరైతే అనుమానితులు ఎవరైతే ప్రభావితం చేయగలరో వాళ్ళని టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి వైసీపీ అవినాష్ రెడ్డి గారిని కూడా కావచ్చు, అందరినీ చేయకపోయినా అవినాష్ రెడ్డి గారిని ఒకరిని చేయాల్సింది. కానీ ఇక్కడ అనుమానితులు ఎవరైతే రెచ్చగొడతారో వాళ్ళందరినీ అనుమానితం చేశారు. మరి రాంగోపాల్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు? అవినాష్ రెడ్డి గారు అయితే అన్ని చర్యలు ఆయన చేయగలరు, రెచ్చగొట్టగలరు, అవసరమైతే కొన్ని చోట్ల చంపగలరు, ఏమైనా చేయగలరు. కాబట్టి పోలీసులు అది గ్రహించి ముందు జాగ్రత్తగా తీసుకున్నారు. ఈ నెల 14లో ఏం జరగబోతోంది? గెలవబోతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే మేము గెలవబోతున్నాం. ఒంటిమిట్ట కావచ్చు, ఇక్కడ కావచ్చు, మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో పులివెందుల ప్రజలకు ఒక్కరోజు ముందుగానే స్వతంత్రం వచ్చిందని చెప్పి మంత్రి సవిత చెప్తున్న పరిస్థితి ఉంది. గత 40 ఏళ్ళలో ఎప్పుడు ఎన్నికలు జరగలేదు, అయితే ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి సవితమ్మ చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ తమ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ అలాగే చంద్రబాబుకు సంబంధించిన నాయకత్వాన్ని కానీ చూసి ఇక్కడ ప్రజలు ఓటేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏకపక్షంగా అరెస్టులు జరగలేదు. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వారిని మాత్రమే అరెస్ట్ చేశారని చెప్పి కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామన్ సుదర్శన్ శ్రీనివాస్, ఎన్టీవీ.